నా పేరు పీసు రాజేందర్ రెడ్డి, మేడిపల్లి గ్రామం, జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలం. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి ఏదైతే ఎలక్షన్ వచ్చిందో ఆ ఎలక్షన్ గురించి మాట్లాడదలుచుకున్నాను. మనకు ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతిపక్షం అనేది కరువైంది. ఏదైతే పట్టభద్రుల ఎలక్షన్లో మనమందరము పట్టభద్రులందరూ ఆలోచించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డి గారిని అత్యధిక సంఖ్యలో పట్టభద్రులు బలపరిచి అతన్ని గెలిపిస్తే పట్టభద్రుల గొంతుకగా మాట్లాడతాడని మేము అనుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నిలబడేటువంటి నరేందర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఎటువంటి ఆ విద్యాసంస్థల్లో ఎటువంటి ఫీజుల రాయితీలు కానీ, పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కనీసమైనటువంటి కన్సెన్సేషన్ ఇవ్వకుండా డబ్బే పరమావధిగా, అధికారమే పరమావధిగా నిల్చుంటున్నారని అర్థమవుతూ ఉంది. నరేందర్ రెడ్డి గారు, మీరు ఇన్ని సంవత్సరాలలో విద్యాసంస్థలు నడుపుతూ ఉన్నారు. ఎన్ని వేల మందికి, ఎన్ని వందల మందికి మీరు ఉచితంగా విద్య నేర్పించారు. ఏదైతే కార్పొరేట్ శక్తుల ద్వారా, కార్పొరేట్ సంస్థల ద్వారా మీరు నడుపుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ పట్టభద్రుల గురించి ఏనాడైనా ఆలోచించారా? తెలంగాణ ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించుకోవాలి. పట్టభద్రులారా, ఈ అంజిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే దాదాపు 20 సంవత్సరాలను చూస్తున్నాం, అంజిరెడ్డి గారు సమాజ సేవలో, వాటర్ ప్లాంట్ల విధానంలో కావచ్చు, ఇంకా వివిధ సేవా కార్యక్రమాల్లో తన సొంత డబ్బుని ఉపయోగించి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంజిరెడ్డి గారు గెలిస్తే ప్రజల గొంతుకై ప్రభుత్వం పైన పోరాడతాడు. ఈ పోరాటాన్ని ముందుంచి నడిపించాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంది. ఈ బీజేపీ మంచి వ్యక్తిని మోడీ గారు ఎన్నుకున్నారని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ పట్టభద్రులు, తెలివైన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ అనే వాళ్ళు చాలా ఆలోచించి ఎటువంటి డబ్బుకు కానీ, ప్రలోభకు కానీ లొంగిపోకుండా ఓటేసే వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఒక ప్రశ్నించే ప్రతిపక్షాన్ని కోరుకోవాలని, ఆ సందర్భంగా మనము అంజిరెడ్డి గారిని గెలిపిస్తేనే మనకి ప్రజాస్వామ్యం అనేది మనుగడ ఉంటుంది, మన సమస్యలు తీరుతాయి, పట్టభద్రుల ఆశయాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.